మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే అది సినిమా వాళ్ళు చేసినటువంటి అభ్యంతర సభన లేకుంటే ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ప్రధానంగా జూబ్లీస్ బైపోలు నేపథ్యంలోనే వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం లేకుంటే ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలని చేసేవారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. కృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అయితే మొన్నటి వరకు సినీ పెద్దలను అవమానించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సభ ఏర్పాటు చేసుకొని అభినందన సభ పేరిట జరుగుతున్నటువంటి తీరు మీరు ఎలా చూస్తారు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయం పట్టుకుంది అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఎన్నికల కోడ్ సమయంలో ఇవాళ ఒకటేమో మాట మార్చి, ఇంకొకటేమో ఇవాళ రాయితీలు వాళ్ళకి ఇస్తున్నట్టు ఇవాళ ప్రకటించి ఇలా మోసపూరితంగా, సరే అవి అయితాయా కావా అనేది పక్కన, ఎందుకంటే ఇవాళ సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బాహాటంగా బయటికి వచ్చి వాళ్ళు చెప్తున్నారు, మేము నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదు, మేము 1,00,000 రూపాయలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు తెచ్చుకోలేకపోతున్నాం అని వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తున్నప్పుడు ఇక్కడ ఎన్ని ప్రకటించినా అన్ని ఉత్తి మాటలే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏదైతే ప్రకటిస్తున్నారో అన్నీ అవి కాని ముచ్చట అని తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ చూసేసారు, గ్యారంటీలు అటకకెక్కినాయి, 420 హామీలు గాయమైపోయినాయి, అవి అసలు చర్చకు కూడా లేవు. కానీ ఎంత దారుణం అంటే ఆయన మాటల్లోనే ఎంత యూటర్న్ ఉంటుందంటే, ఒకసారి అసెంబ్లీలో ఏమో ఇట్లా మాట్లాడుతుంది, बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, पर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. నేను ఎప్పటి వరకు కుర్చీలు ఉంటానో అసలు నేను ఎలాంటి ఇంకా రాయితీలు, టికెట్ పెంపులు, స్పెషల్ షోలు ఇవేమీ చెయ్యను అని చెప్పారు. కానీ ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓడిపోతున్న సందర్భంగా ఏం పాచికలు ఇవాళ చేయగలుగుతాము అనే ప్రయత్నంలో భాగంగా అక్కడ సినీ వర్కర్స్ పాపం వాళ్ళందరూ సినీ పరిశ్రమ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఇక మోసం చేసి ఎట్లా వాళ్ళ ఓట్లు తెచ్చుకోవాలి. రేవంత్ గారు అంటేనే మోసం కాబట్టి వాళ్ళ లాస్ట్ మినిట్లో ఇవన్నీ చేసే ప్రయత్నం. ఇలా చూడండి, అసెంబ్లీలో ఆయన మాట్లాడిండు, మాట్లాడి వాళ్ళు ఇంకొకటి ఏంది, సినీ పరిశ్రమ వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, సినీ వర్కర్లు కూడా. ఒకటి అది కాదు, కానీ ఏమన్నారు, టికెట్లు పెంచి, టికెట్ ధరను పెంచి, అంటే భారం ఎవరి మీద? తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే కదా. రేవంత్ గారు ఏమి ఇస్తలేదు. మొన్న పోయిన వారం ఆర్టీసీ బస్సు టికెట్ ధర, దానికి ప్రచారం ఇన్ని రోజులు ప్రచారం ఏంది, ఉచిత బస్సు పథకం అని. కానీ వాస్తవం ఏంది, ఇంట్లో ఉన్న మగవారి దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకొని ఇవాళ ఉచిత టికెట్ అని చెప్తున్నారు, డబుల్ చేసేసి ఇవాళ టికెట్ ధర. సేమ్ థింగ్ ఇక్కడ కూడా తెలంగాణ ప్రజల మీదనే భారం వేస్తూ, అంటే ఎవరైతే సినీ పరిశ్రమ వాళ్ళు, సినీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా పోయి సినిమా చూస్తా అంటే అధికంగా వాళ్ళు ధరలు కట్టుకోవాలి, టికెట్లు కొనుక్కోవాలి, ప్రజలందరూ కూడా టికెట్ ధర పెంపు ధర కొనుక్కోవాలి, అందులో మీకు ఒక 20% మీకు సినీ వర్కర్లకు ఇస్తా అని ఒక ప్రకటన. ఎంత మోసం అండి ఇది. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇస్తామన్నాడు అంతే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 లాక్కొని అందులో 80 నువ్వు కొట్టేసి మళ్ళీ 20 ఇవ్వడము, అది అట్లాంటి వాళ్ళ స్టంట్స్ నువ్వు చేస్తున్నావు. అన్ని ధరల పెంపే అవుతున్నాయి కదా, మద్యం ధర పెంపు, ఇసుక ధర పెంపు, టికెట్ ఆర్టీసీ టికెట్ ధర పెంపు, ఇప్పుడు సినిమా టికెట్ల ధర పెంపు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని ఒకటి అర్థమవుతున్నది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ రేవంత్ గారి పక్కన నిలబడ్డ వ్యక్తి ఉన్నారు కదా, దయచేసి జూమ్ చేయాలి, వీళ్ళు ఎవరో చెప్పాలి మీకు. ముఖ్యమంత్రి గారి పక్కన ఎవరైతే ఈ వ్యక్తి నిలబడ్డారో ఇక్కడ లెఫ్ట్ సైడు, ఇగోండి వల్లభనేని అనిల్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పక్కన ఉన్న వ్యక్తి వల్లభనేని అనిల్. రేవంత్ గారి ప్రభుత్వంలోనే వీరు జైలుకి వెళ్ళిండ్రు, రేవంత్ గారి ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వీరు జైలుకి వెళ్ళిండ్రు. ఎందుకోసం? ఎందుకంటే చిత్రపురి సొసైటీలో ఉన్న ఫ్లాట్స్ ఏదైతున్నాయో, పేద సినీ వర్కర్ల కోసం ఏదైతే ఫ్లాట్స్ నిర్మాణం చేసిర్రో దానిలో కుంభకోణం చేసిన దాంట్లో ఈయననే అక్యూజ్డ్ నంబర్ 1, ప్రధాన నిందితుడు. ఏం సెటిల్మెంట్ జరిగింది మీ ఇద్దరి మధ్యలో? ఇవాళ డైరెక్ట్గా నేరుగా ఇవాళ ఆయన కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్నాడు, ఇవాళ కాంగ్రెస్ కోసం నిలబడి మీటింగ్ పెట్టించిండు అంటే రేపిగా సినీ వర్కర్లకు ఏడ న్యాయం జరుగుతుంది? నువ్వు ఇంద్రమ్మ ఇల్లని వాళ్ళ చెప్తున్నావు,
గతంలో కట్టిన చిత్రపురి సొసైటీలోనే వందల వేల కోట్ల కుంభకోణం అది. సో దాంట్లో ఉన్న ప్రధాన నిందితుడు, అక్యూజ్డ్ నంబర్ 1, జైలుకు పోయిన వ్యక్తి, ఆయననే నీ పక్షాన ఉంటే ఆ సినీ వర్కర్లకు నిజంగానే ఇంద్రమ్మ ఇల్లు ఏదన్నా ఇల్లు దొరుకుతాయా? సూటి ప్రశ్న. ఇంకొకటిగా ఇవాళ అందరూ అడుగుతున్నారు, మా కంటోన్మెంట్ నియోజకవర్గ వాళ్ళు కూడా అడుగుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి వచ్చారు, ఎందుకంటే ఇవాళ రేమత్ నగర్కి ఇన్ఛార్జ్గా వారిని ప్రకటించారు. ఇద్దరు క్యాబినెట్ మంత్రులు అండి. ఓకే, ఒక్క డివిజన్కు 2 క్యాబినెట్ మంత్రులు. ఎవరి మీద? ఒక్క మహిళ మీద, మాగంటి సునీత గారి మీద. మొత్తం మంత్రులు అందరూ వేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి, కంటోన్మెంట్లో మీరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేస్తే మేము ఇతర నియోజకవర్గాల్లో 3,500 ఇల్లు హామీ ఇచ్చినాము, కానీ మీకు మాత్రం ప్రత్యేకంగా 6,000 ఇంద్రమ్మ ఇల్లు మేము కట్టిస్తాము అని చెప్పారు. ఒక్కటి కూడా కట్టియలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఈ సినీ వర్కర్లు జూబ్లీ హిల్స్కి కూడా ఇవాళ వచ్చిన హామీ ఏదైతుందో ఈ ఇంద్రమ్మ ఇల్లు అలాగే పూర్తిగా మర్చిపోతారు. ఇలా సినీ పరిశ్రమ వాళ్ళు, సినీ వర్కర్స్ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు సిల్వర్ స్క్రీన్ చూసేటోళ్ళు, వాళ్ళు టెలివిజన్ని చూస్తారు, సినిమాలను చూస్తారు. వాళ్ళ ముంగట నువ్వు పోయి యాక్టింగ్ చేస్తే నమ్ముతారా ఎవరన్నా? రేవంత్ గారు యాక్టింగ్ చేయొచ్చు, కానీ అది ఎవరికి బయట చేస్తే నమ్ముతారు కావచ్చు, మోసపోయారు ఆల్రెడీ. కానీ సినీ పరిశ్రమ వాళ్ళ ముంగటే నువ్వు పోయి పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు ఎందుకు నమ్ముతారు? నమ్మేటట్టు లేదు. కాబట్టి ఇవాళ చూడండి, ఆ ఖాళీ కుర్చీలు చూడండి, అట్టర్ ఫ్లాప్ మీటింగ్, నమ్మేటట్లేదు. ముస్లిం సోదరిమణులకు కదా కబ్రిస్తాన్ విషయం మీద 24 గంటల ఎలక్షన్ కోడ్ అన్నట్టు ఇది కూడా ఎలక్షన్ కోడ్ అప్పుడే నీకు ఇన్సూరెన్స్ గుర్తొచ్చింది, నీకు ఇంద్రమ్మ ఇల్లు గుర్తొచ్చినాయి, నీకు టికెట్ల ధర పెంపు గుర్తొచ్చింది, ఇవన్నీ గుర్తొచ్చినాయి, కార్మికుల కష్టాలు ఇవన్నీ గుర్తొచ్చినాయి. సో తర్వాత ఎలక్షన్ తర్వాత ఇవన్నీ కూడా మర్చిపోతారు. ఇవాళ ఒకటి ఏంటిదంటే ఇదంతా కూడా అల్టిమేట్గా అర్థమవుతున్నది ఏంటంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కి పరిస్థితి బాగాలేదు, అందుకే ఇవన్నీ స్టంట్లు చేసే భాగంగా ఇవాళ అనౌన్స్మెంట్లు చేశారు. చూస్తున్నాం కృష్ణ గారు, సభకు సంబంధించి చూస్తున్నాం, విజువల్ చూస్తున్నాం, ఆ ఫోటోలు చూస్తున్నాం. మొత్తానికి సభ ప్రాంగణం మొత్తం చాలా పెద్ద ఎత్తున ఖాళీ కనబడుతుంది. అంటే చాలా పెద్ద సంఖ్యలో సినీ కార్మికులు ఉన్నారు, వేలల్లో ఉన్నారు. దాదాపు అక్కడ చూస్తామంటే చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారని చెప్పేసి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనం ఇప్పుడు? అంటే ఒకటి బెదిరిస్తే వస్తారు కదా, లొంగిపోతారు కదా అంటే కష్టం కదా. నువ్వు అల్లు అర్జున్ గారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేసినావు. ఇన్ఫ్యాక్ట్ కేవలం ఎందుకు పేరు మర్చిపోయిండు అనేసరికి, ఎక్కడనో సడన్గా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయేసరికి దాన్ని కక్షతో జైలుకు పంపించి అవందరూ కూడా చూసారు. తర్వాత ఎట్లా రకరకాల వాళ్ళు నాగార్జున గారి మీద మాట్లాడడము, ఇవన్నీ కూడా చేయడము, కమెంట్స్, లూజ్ కమెంట్స్, సినీ పరిశ్రమ మీద అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, ఎట్లా బెదిరించే ప్రయత్నం చేసిరు అనేది మనం చూసినాం. అవును, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పారిశ్రామికవేత్తలను ఎట్లా గన్నుతో బెదిరిస్తున్నారో ఇవి కూడా ఏదో ఒక రోజు బయటికి వస్తాయి. ఎవరెవరిని ఎట్లెట్లా బెదిరిస్తున్నారో, ఎంత సెటిల్మెంట్లు జరుగుతున్నాయో ఇవి కూడా వస్తాయి. కానీ ఇది పైన వాళ్ళని నువ్వు బెదిరియగలుగుతావు. సినీ వర్కర్స్ని బెదిరిస్తే వాళ్ళు ఎందుకు? వాళ్ళకి ఏముంటుందండి? వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు అల్లు అర్జున్ గారు లాగానో, నాగార్జున గారు లాగానో, ఇంకా పెద్దవాళ్ళలాగా ఏమైనా వీక్నెసెస్ ఉంటాయా? బిజినెసెస్ అట్లాంటి వీక్నెసెస్ ఏముండే? వాళ్ళు పాపం రోజువారీ కూలీ కోసము, డే టు డే జూనియర్ ఆర్టిస్టులు, లేకపోతే ఆల్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి అట్లుంటుంది. నువ్వు అట్లాంటి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోతారని కాదు కదా. షూటింగ్లు ఆపేసిండ్రు, అన్నీ చేసిండ్రు, బెదిరించిండ్రు, ఖచ్చితంగా రావాలి అని ఇవన్నీ కూడా చేసిర్రు. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే ఒకసారి దిల్ రాజు గారు కూడా బెదిరించారు. అవార్డ్స్ ఫంక్షన్ పెట్టినాము, అవార్డ్స్ ఫంక్షన్ పెడితే మీరు రారా అనేసి కూడా హెచ్చరికలు చేసిర్రు, అలాంటి వార్నింగ్. ఇంకా బెదిరియాలని కూడా ఏం చేసిర్రు, ఎవరన్నా రాష్ట్ర సచివాలయంలో మీటింగ్ పెడతారు, లేదు నువ్వు నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పెట్టినా అయిపోతుంది, లేదు మనకు ఫిలింకి సంబంధించిన కన్వెన్షనల్ సెంటర్స్ అవి ఇవి కూడా ఉన్నాయి, మనకి ఎన్నో కూడా ఉన్నాయి. అవన్నీ కాకుండా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నువ్వు సినీ పెద్దలతోని మీటింగ్ పెట్టినావు అంటేనే నీలో ఉన్న పైశాచికము, నీలో ఉన్న విలన్ యాటిట్యూడ్ ఎట్లుందో అది అక్కడ డిస్ప్లే ఎవరికైనా కూడా అర్థమైపోయింది. కానీ సినీ వర్కర్స్ అట్లా భయపడరు కదా, ఇవాళ అందుకే భయపడలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు కమాండ్ కంట్రోల్ వేదిక మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలి. ప్రధానంగా ఇది ఒక్కటేగా చాలా జరుగుతూ ఉన్నాయి అక్కడ నుంచే. మెయిన్గా ఎవరెవరి జరిగినాయో మీరు ఆలోచించండి. ఉద్యోగులు ఎప్పుడు ఉద్యోగులు సమ్మె బాటకు పడతాము అని అన్నప్పుడు వాళ్ళని అక్కడికి పిలిచిరు. అంటే ఏంటిది, మీ వెనుక పోలీసులను పెడతాం, మీ వెనుక ఏసీబీలను పెడతాం, మీ మీద తప్పుడు కేసులు వేస్తూ ఉంటాం అని, ఇవన్నీ అదొక హెచ్చరికలాగా. ఎప్పుడైనా కూడా ఎక్కడ ఎవరన్నా సమ్మె అనగానే ఇంకేదా సినీ పెద్దలు అందరూ కూడా వాళ్ళు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ కానివ్వండి, రకరకాల ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చినాయి. వచ్చినప్పుడు
సినీ పెద్దలను కూడా నువ్వు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి అంటే భయపెట్టియాలని. ఇది నేను కాదు, రేవంత్ రెడ్డి గారు పోలీస్ని ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది ఆయనే ఖుద్ చెప్పిండు కదా. ఎల్ఎన్టీ సిఎఫ్ఓ విషయం మీద ఏమని అన్నాడు, ఒక జాతీయ ఛానల్లో కూర్చొని ఆయన మాట్లాడింది ఏంది, వాళ్ళు తెచ్చిన ఆ బస్సు పథకంతో మెట్రో రైలు నష్టపోయింది, నష్టాల్లో ఉన్నది అని చెప్పిన దాన్ని నేను ఆయనని మా పోలీసులతో ఆయనను పోయి జైలు లేపియండి అని చెప్పిన, అరెస్ట్ చేయండి అని చెప్పిన. దట్ ఈస్ ద యాటిట్యూడ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన యాటిట్యూడ్ అది. సో అట్లాంటి వ్యక్తి ఒక ఎల్ఎన్టీ అనే అంత పెద్ద సంస్థ సిఎఫ్ఓనే నేను బెదిరించిన అని ఒక జాతీయ ఛానల్లో చెప్తున్న వ్యక్తి మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఈ సినీ పెద్దలను కూడా ఉద్యోగస్తులను కూడా వాళ్ళందరినీ కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్లో పిలవడానికి భయపెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అయింది. అందుకే ఇవాళ అటర్ ఫ్లాప్ అయింది ప్రోగ్రామ్. నువ్వు భయపడితే ఎప్పుడు కూడా భయపడరు, ఇలా భయపెట్టే విధానంగా వీళ్ళ ఎలక్షన్స్ పోతున్నాయి కాబట్టి ఇలా ఎవరెవరో పాల్గొంటున్నారండి అందులో. ఇప్పుడు ఆ వల్లభనేని అనిల్ అనేట ఆయన ఒక స్కామ్స్టరు, మొన్న అఖిల్ అనేటోడు ఆయన ఒక బ్రోతల్ హౌస్ ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్ నడిపిస్తున్నాడని వీళ్ళ ప్రభుత్వమే రేడ్ చేసి 16 అమ్మాయిలు వాని పట్టుకున్నారు. నామినేషన్లు అట్లాంటి వాళ్ళు ఉంటే నిజంగా జూబ్లీ హిల్స్ అనగానే మనం ఎంత గొప్పగా అనుకుంటాం. జూబ్లీ హిల్స్ అరే గొప్ప కాన్స్టిట్యుయెన్సీ, హైదరాబాద్ నగరంలో సెంటర్లో ఉంటుంది. కానీ అట్లాంటిది ఇలాంటి ఒక అభ్యర్థి, ఆ అభ్యర్థి చుట్టుపక్కన అండ్ రేవంత్ గారు కూడా ఇట్లాంటి పాచికల్ ప్రయత్నం చేస్తుంటే అవన్నీ కూడా వర్కౌట్. కృష్ణ గారు చూసారా, ఒక సీఎం హోదాలో అభినందన సభలో ఏం మాట్లాడుతున్నారో మీరు వినే ఉండుంటారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సీఎం హోదా అని మనం గుర్తు చేసుకుంటున్నాం కానీ పాపం ఆయన హోదా ఎప్పుడు గుర్తుంటలేదండి. ఎందుకంటే సీఎం హోదాలో తన పక్కన ఎవరు ఉండాలి ప్రధానంగా తన క్యాబినెట్ వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి కూడా లేడు అక్కడ. ఎగ్జాక్ట్లీ, సినిమాటోగ్రఫీ మంత్రులు లేరు డయస్ మీద, కానీ స్కామ్స్టర్ ఉన్నాడు. ఇప్పుడు మీకు అదే చెప్పిన కదా, ఇవ్వండి పక్కన ఉన్న ఆయనే. ఈ వార్తలు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ ఛానల్ కి దగ్గర, కాంగ్రెస్ వాళ్ళదే కదా బిగ్ టీవీ, కాంగ్రెస్ ఛానల్ వాళ్ళదే కదా. ఇగోండి, వల్లభనేని అరెస్టెడ్ ఎప్పుడు, మొన్న 2024. ఎవరి ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవ్వండి సాక్షిలో వల్లభనేని కస్టడీ, చిత్రపురి సొసైటీ స్కామ్లో వల్లభనేని కస్టడీ. ఒక స్కామ్స్టర్ని స్కామ్ అని ఇన్ని మీడియా ఛానల్స్ ఇవన్నీ కూడా ఆయన జైలుకి కూడా పోతే కనీసం నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా నువ్వు పెట్టుకోలేదు, కానీ నువ్వు ఈ స్కామ్స్టర్ని ఎందుకు పెట్టుకున్నావు అంటే ఇవాళ నీకు ఒక ఉప ఎన్నిక ఎందుకు ఇంపార్టెంట్ అయిపోయింది, ఒక నియోజకవర్గం ఎందుకు ఇంపార్టెంట్ అయింది? జూబ్లీ హిల్స్ ఇవాళ ఆయనకు ప్రజల కోసం కాదు, ఇవాళ ఆ జూబ్లీ హిల్స్లో ఉన్న భూములు, అక్కడ ఉన్న సినీ పరిశ్రమ, ఈ చిత్రపురి సొసైటీ, ఎందుకంటే కాస్ట్లీ ఏరియా కాబట్టి దాని భూములు ఎట్లా కబ్జా చేసుకోవాలి, అందుకు నాకు ఈ ఉప ఎన్నిక ఇంపార్టెంట్. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇలా స్పష్టంగా అర్థమైపోతున్నది. అంటే సొంత మంత్రులు లేకుండా మొన్న కూడా మనం చూసినాం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ది రివ్యూ మీటింగ్ అయింది. ఓకే, ఎవరు ఉండాలి అందులో? రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ ఉండాలి. ఉన్నారా? లేరు. పోలీసు వాళ్ళతోని ఇతరులతో కూర్చొని ఒక్క క్యాబినెట్ మినిస్టర్ కూడా, సహచర క్యాబినెట్ మినిస్టర్ నీ రోడ్డు భవనాల శాఖ మంత్రి లేకుండానే నువ్వు రివ్యూ మీటింగ్ చేస్తున్నావు. అందుకే ఇవాళ క్యాబినెట్ మీటింగ్లలో తన్నుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు వారిని ఇన్వాల్వ్ చేస్తలేరు కాబట్టి ఇలా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ అనేది విఫలమవుతుంది అని కనబడుతున్నది. అల్టిమేట్గా ఒక ఉప ఎన్నికనే కదా, ఒక ఉప ఎన్నిక కోసం ఇవాళ ఇంత అడ్డదారులు తొక్కాలనా? ఇవాళ ఒకటేందంటే అసలు నిజం చెప్పాలంటే ఈ ప్రకటనలను ఎవ్వరు కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు. అయినే చెప్పినే ఇంకా కాలేదు. ఏం చేసిందండి? హైదరాబాద్ నగరానికి ఏమైనా చేసింది ఉందా? జూబ్లీ హిల్స్కి ఏమైనా ప్రత్యేకంగా చేసింది ఉందా? లేదు. దీనికంటే ముందున్న ఎన్నికలో లేకుంటే పార్లమెంట్ ఇప్పుడు వెళ్ళినటువంటి కార్మికుల దగ్గర కూడా 100% నేను అమలు చేయలేను, ఏదైతే ప్రభుత్వం పరంగా చేయాల్సిన మాత్రమే చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇటేమో హామీలు ఇస్తున్నాడు ఓ పక్క, మళ్ళీ నేను 100% అమలు చేయలేని ఆయననే చెప్తున్నాడు. ఇందులో ఆంతర్యం ఏంటి అసలు? అంటే ఆయనకి క్లారిటీ లేక నాకు ఓట్లు వేయండిగా నేను ఏం చేయలేను అని సూటిగా చెప్పాలి. ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలు అదే అంటున్నారు కదా. మీరు చూడండి, అనిరుద్ధ్ గారు వారేమని చెప్పినారు? అనిరుద్ధ్ గారేమో ఏకంగా కాంట్రాక్టర్లు అందరూ కూడా రేవంత్ గారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ దోస్తులకు, బంధుమిత్రులకు ఇస్తున్నారని వాళ్ళు ఆరోపణ చేశారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు సొంత వ్యక్తులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు అని వారు ఆరోపణ చేశారు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే గారు వారు ఏకంగా ప్రపంచ బ్యాంకుకి, మదన్ మోహన్ గారు
ప్రపంచ బ్యాంక్ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిధులు ఇస్తలేరు, ప్రపంచ బ్యాంకు నువ్వన్నా నాకేమన్నా నిధులు ఇవ్వు అని ఏకంగా ప్రపంచ బ్యాంకుకి రాసిరు. కొండా సురేఖ గారు ఎట్లా వాళ్ళ మొత్తం ఆ ఎపిసోడ్ అంతా చూస్తే ఏమైంది, గన్ ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి గన్ వచ్చింది, బెదిరించారు, ఒక పారిశ్రామికవేత్త నుంచి బెదిరించారు. జూపల్లి కృష్ణారావు గారు ఏంది, ఐఏఎస్ని నేను వాలంటరీ రిటైర్మెంట్ ఆపే ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, వారు ఇచ్చేసిండ్రు, క్యాబినెట్ మీటింగ్ ఉండొద్దు, క్యాబినెట్ మీటింగ్కి ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో అలాంటిది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇంకొక ఎమ్మెల్యే, మా నియోజకవర్గానికి మేము పోలేము, ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేము అని వారు మాట్లాడుతున్నారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినీ పరిశ్రమ, ఎందుకంటే ఆయనకు తెలుసు ఇదంతా ఉత్తి తతంగమే, ఏమీ చేయలేము, ఉత్తి హామీలు ఇస్తారు, మేము ఎందుకు బద్నాం కావాలని ఈ పాత కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఇవన్నీ కూడా మీరు గమనించండి. కేసీ వేణుగోపాల్ గారు ముంగట, మీనాక్షి నటరాజన్ గారు ముంగట ఇవాళ పోయి ఈ పంచాయతీని వాళ్ళ అక్కడ పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపోతున్నది మన రాష్ట్రానికి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి మంత్రులు, ముఖ్యమంత్రి ఇట్లా కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం, భూదందాల కోసము, స్కామ్స్టర్లతో నువ్వు చేస్తున్న సోపతి కోసం, ఇవన్నిటి కోసము మళ్ళా మీ అధిష్టానం పిలిచి వాళ్ళకు కొన్ని మూటలు అప్పచెప్పి ఇవన్నీ కూడా ఈ పంచాయతీలు చేయని, కానీ నీకు ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది, రాష్ట్రాన్ని ఎప్పుడు నడుపుతాను? రైట్. ఇలా నిజంగానే దమ్ముంటే అసలు అజెండా ఏంటిది వాళ్ళ కేటీఆర్ గారు ఎత్తుతున్నారు. ప్రతిరోజు జరుగుతున్న ప్రచారం ప్రజల ప్రచారం, ఆటో డ్రైవర్ల అంశం ఎత్తిరు, అది మాట్లాడదా ప్రభుత్వం? నంబర్ 1. నంబర్ 2, నువ్వు ఇల్లు కూల్చేసినావు, నీ దగ్గర ఒక డిపిఆర్ లేకుండా నువ్వు మూసి హైడ్రా అని పేద ప్రజలు ఇల్లు లాక్కొని వాళ్ళని ఇల్లు లేకుండా వాళ్ళని కూల్చేసి దాని గురించి మాట్లాడవా? అది ప్రజల అజెండా కాదా? ఆర్టీసీ టికెట్ ధరలు పెంచినావు, ఆర్టీసీ టికెట్ ధరల గురించి మరి ఎందుకు పెంచినావు, ఎందుకు ప్రజల మీద భారం పెడుతున్నావు, దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పదా? వైద్యం గురించి 4 టిమ్స్ హాస్పిటల్ ఇంక్లూడింగ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకటి ఉన్నది ఎర్రగడ్డలో, 1000 పడకల ఆసుపత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 2023 వరకు 90% పనులు పూర్తయినాయి. మరి నువ్వు ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు తాత్సారం చేస్తున్నావు? బస్తీ దవాఖానాల్లో ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్, ఇలా బస్తీ దవాఖానాలో 5 నెలల నుంచి జీతం లేదు స్టాఫ్కి, దాని గురించి మాట్లాడదా ప్రభుత్వం? ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఉదాహరణలో ఆ అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత కూడా వచ్చింది. కిషన్ గారు, ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వైద్యం పరంగా కావచ్చు, దానికి సంబంధించి ఇవాళ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా సినీ కార్మికులకు సంబంధించి వారికి ఆరోగ్య బీమా కూడా వర్తింపజేస్తామని చెప్పేసి, ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్తున్నారు. అంటే మొన్నటి వరకు చాలా మంది హాస్పిటల్ ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళకి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ వాసులు కూడా వీళ్ళకి డైరెక్ట్ హుకుం జారీ చేసినటువంటి సందర్భం, ఏదైతే వాళ్ళ బకాయిలు చెల్లించాలని, వీళ్ళని చేసిన తర్వాత అసలు చెల్లించాల్సిన బకాయిలే చెల్లించలేదు, వీళ్ళను చేస్తారా, చేర్చే నమ్మకం ఉందనుకోవాలి ఇప్పుడు అసలు? ఇవంతా ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఏం చెల్లదు. ఇప్పుడు ఏంటంటే ఒకటేమో ఇది కోడ్ నడుస్తున్న టైంలో ఇవన్నీ జస్ట్ ప్రకటనలు చేసిర్రు. 2 సంవత్సరాల్లో ఏది చేయని వ్యక్తి ఇప్పుడు ఎందుకు చేస్తాడు చెప్పండి? మీరు అంటున్న ఏ బీమా అయినా, రైతు బీమా ఏమైంది? రిన్యూవల్ చేయలేదు. రైతు బీమా లిటరలీ 2 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఎన్ని పథకాలు, ఆగిపోయిన పథకాలు ఎన్ని చెప్పమంటారు? కేసీఆర్ కిట్ ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, రైతు భరోసా 2 పంటలు ఎగ్గొట్టేసిర్రు, రైతు బంధు 2 పంటలు ఎగ్గొట్టేసిర్రు, రైతు భరోసా అన్నాడు, డబ్బులు తగ్గించేసిండు, మళ్ళీ దాన్ని కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, టిమ్స్ హాస్పిటల్ల నిర్మాణాలు లేవు, బస్తీ దవాఖానాల సదుపాయాలు సరిగ్గా లేవు, ఆర్టీసీ టికెట్ ధరలు పెంచేసిండు, మద్యం టికెట్ ధరలు పెంచేసిండు, ఇవాళ సినిమా టికెట్ల ధరను పెంచేసిండు, 4,000 పెన్షన్ అన్నావు, అసలు పెన్షన్ కూడా డిలే అయిపోతున్నది, కనీసం పండుగలు వస్తే చీరలు ఇచ్చేటట్టు లేవు. ఏమున్నదని చెప్పండి? ఇంకా ఎక్కడికి వెళ్ళిస్తాడు? ఉన్నయే ఈ రాష్ట్రం సక్రమంగా జరుగుతున్న పథకాలు ఏవైతే ప్రజలకు వస్తుండేనో ఆ పథకాలే రానప్పుడు నువ్వు కొత్తగా ఇస్తావని ఏం హామీ? ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేదని వాళ్ళు సేవలు ఆపేస్తామని మధ్యలో అన్నారు. ఫీ రీయింబర్స్మెంట్ గురించి ఇట్లనే కదా చెప్పిన వాళ్ళకు, అయిపోయి రేపు ఇచ్చేస్తున్నాం మీకు పడుతున్నాయి పైసలు అనగానే వాళ్ళు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టిర్రు, ఆహా ఓహో రేవంత్ రెడ్డి గారు అని అన్నారు. తర్వాత ఏమైంది? ఇప్పుడు మళ్ళా బంద్ పెడతాము అనేసి అంటున్నారు. నమ్మించి మోసం చేయడం రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఏంటంటే ఒకటి పర్ఫెక్ట్ మంచి, అంటే ఆయనలో మోసం చేసే ఒక కోణం ఉన్నది. అలా సినీ పరిశ్రమల మీటింగ్లో వాళ్ళందరూ కూడా గమనిస్తే మంచి పర్ఫెక్ట్ యాక్టింగ్ చేస్తాడు, నమ్మిస్తాడు. కానీ ఒక్కటే చెప్తాను, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ కెన్ ఫూల్ 1 at 1 time, 2 at 2 time, బట్ నాట్ ఆల్ at all times. ప్రతిసారి మోసం చేయలేవు. నువ్వు 2023లో మోసం చేసినావు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు మోసం చేసినావు, కంటోన్మెంట్ ఉప ఎన్నికలు మోసం చేసినావు. ఈ 2 సంవత్సరాల పాలన మొత్తం మోసం. ఒక్కటి మొదలు పెట్టింది లేదు.
ఒక్క కొత్త స్కీమ్ పేరు చెప్పండి. ఇప్పుడు కానీ ఇక్కడ కార్మికుల సభలోనే ఇంకొకటి కీలకమైనటువంటి అంశాలు మనం తీసుకుందాం. కొన్ని ఏంటంటే మంత్రులేమో క్యాబినెట్ మంత్రులు సరిగా రాలేదు, ఒక మంత్రి ఏమో వచ్చినట్టు కనిపించినట్టు ఉన్నది. ఇంకా మిగతా చూస్తే అసలు సినీకి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఈ సమావేశం అభినందన సభ మెయిన్ సంబంధించినటువంటి ఒక ప్రొడ్యూసర్ కనబడ్డాడు తప్ప మిగతా ఏ ప్రొడ్యూసర్ అక్కడ కనబడ్డటువంటి మనకు విజువల్స్ కనబడలేవు, డైరెక్టర్లు కనబడలేవు. మిగతా 24 క్రాఫ్ట్స్లలో ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేరో అంచనా వేయచ్చు. అసలు మెయిన్ సంబంధించినటువంటి పిల్లర్స్ అక్కడ కనబడకపోవడం ఏంటి? అసలు రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఎర్న్డ్ అండి. బెదిరిస్తే మర్యాద రాదు, బెదిరిస్తే గౌరవం రాదు. ఇలా బెదిరించుకుంటా వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళని హెచ్చరించుకుంటూ చేస్తే ఎందుకు వస్తుంది గౌరవం? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడి నుంచి వచ్చినా ఎవరైనా కూడా పలానా ప్రాంతం పలానా రాష్ట్రం అని కాదు, హైదరాబాదు అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములే అనే గౌరవించుకున్నాము. రాష్ట్రం రాకముందు ఒక ఎత్తు, రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటాలు, లోకల్ రిజర్వేషన్లు ఇవన్నిటికి ఎప్పటికప్పుడు కొట్లాడుతూనే ఇతరులు కూడా మన అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, మన వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్స్ ఇక్కడికి రావాలి అనేది మనం చేసినాం. రైట్. ఇంకొక మాట సార్, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా ఇందాక ఒక బయట చూసాం మనం. కేసీఆర్ సార్ మాట్లాడినప్పుడు ఆ టైంలో సినిమా పెద్దల సభలోని ఎంత గౌరవంగా మాట్లాడారు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారో చూసాం. అలాగే హామీ కూడా హుందాగా ఇచ్చారు. ఏదైతే ఇండియా సినిమా మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడికి రావాలి, ఈ సూచన అమితాబ్ బచ్చన్ గారు చేశారో వారి సూచన మేరకు ఖచ్చితంగా హైదరాబాద్ హబ్గా ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేద్దాం, మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటామన్నారు. కాకపోతే ఆ సార్ మాట్లాడిన దానికి ఈయన మాట్లాడే దానికి చాలా డిఫరెంట్ కనబడుతుంది. ఏంటి అసలు? ఒకటి, ఈయనకు విజన్ లేదు, ఈయనకి ఎంతసేపు కావాలి కమిషన్. కేసీఆర్ గారికి ఏమో విజను, ఈయనకేమో కమిషన్ ఉన్నది. ఈయన సినిమాలు ఎట్లా కొడదామా, ఈయన ఎవరిని ఎట్లా బెదిరిద్దామా, ఎవరి భూములు లాక్కుందామా, ఇదే ఉంటే ఎందుకు ఇవాళ ఫంక్షన్లకు వస్తారు చెప్పండి? ఎలా వాళ్ళు వస్తలేరు ఫంక్షన్కి. నువ్వు నేరుగా అర్థమైపోయింది ఏంటంటే రాజకీయ సభలో, ఇది రాజకీయ సభనే, ఏం పెద్ద పొడిచిందేం లేదండి. అభినందన సభ ఎందుకు చేస్తారు? ఉప ఎన్నికలు ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి, ధైర్యంగా ప్రచారం చేసుకోవడానికి లేదు. అసలు పాయింట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరకు నేరుగా జూబ్లీ హిల్స్ ప్రచారంలో దిగలేదు. ఓకే, నేరుగా రాలేదు. ఎందుకు? వస్తే హైడ్రా చర్చకు వస్తుంది, వైద్యం బస్తీ దవాఖానాలు చర్చకు వస్తాయి, రోడ్ల మరమ్మతులు చర్చకు వస్తాయి, ఉచిత నీళ్లు ఉంచుతావా పీకేస్తావా అనేది చర్చకు వస్తుంది, విద్యుత్ కోతలు చర్చకు వస్తాయి, పెన్షన్లు చర్చకు వస్తాయి, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చర్చకు వస్తాయి, పేదల ఇల్లు కూల్చివేయడం చర్చకు వస్తాయి, ఆటో డ్రైవర్ల జీవితం నాశనం చేయడం చర్చకు వస్తాయి, ఆర్టీసీ టికెట్ ధరను పెంచడం చర్చకు వస్తాయి. ఈ చర్చను తప్పించుకోవడానికే అభినందన సభ పేరుతోని ఒక రాజకీయ సభ పెట్టిండు. రైట్. ఎందుకంటే ఫస్ట్ మీటింగే జూబ్లీ హిల్స్ మీటింగు సినీ వర్కర్లతోని నేను ఇది పెట్టినా అని అంటే మిగతా ప్రజలందరూ ఏమడుగుతారు? ఈ అన్ని అంశాలు ఇంపార్టెంట్ కాదా, ఇది నువ్వు మాట్లాడవా? అందుకే దాన్ని ఇలా కలరింగ్ ఇద్దామనే ప్రయత్నం చేసిండు. అది కూడా పెద్ద వర్కౌట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఇదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఆడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. అందులో రేవంత్ రెడ్డి నెంబర్ 1 డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఉన్న నేపథ్యంలోనే ఈ అభినందన సభ పేరిట ఒక డ్రామాకు తెరతీశారని చెప్పేసి కృష్ణ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇదే ఇవాల్టి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.